హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో నీట్ యూజీ 2024 ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్ కన్నర్ కోటాకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. సో చాలా మంది స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటా ఉన్నారు కదా. మీరు ఇప్పటివరకు అప్లికేషన్ చేసినా చేయకపోయినా సో 13th August 2024 లోపు మీరు అప్లికేషన్ చేయబోతున్నా కూడా ఈ పర్టికులర్ వీడియో ఏదైతుందో ఇది మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ ఏదైతుందో ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తెలుసుకోవాలి. సో మనకు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది KNRHS వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో కొత్త లింక్ను కూడా ఎనేబుల్ చేశారు. ఆ లింక్ ఏంటి, మీరు ఎలా చెక్ చేసుకోవాలి, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఈ లింక్ కనుక మీకు వస్తే, ఆప్షన్ కనుక మీకు వస్తే మీరు ఎలా దానికి సొల్యూషన్ చెప్పాలి, ఒకవేళ మీరు సొల్యూషన్ చెప్పకపోతే, రెస్పాండ్ అవ్వకపోతే ఎలాంటివి ఉంటాయి అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ నుంచి మాత్రం మీకు ఇలాంటి అప్డేట్స్ అనేవి చాలా ఫాస్ట్గా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, యూట్యూబ్ నుంచి మీకు నోటిఫికేషన్ కూడా రావట్లేదు. ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అండ్ నాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మేము విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. మీకు చాలా డౌట్స్ ఉంటాయి, జీరో నాలెడ్జ్ ఉంటుంది. కేవలం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రమే మీకు కౌన్సిలింగ్ కాదు, జస్ట్ ఇది 20% మాత్రమే. రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం వెబ్ ఆప్షన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిలో సార్ మాకు నాలెడ్జ్ లేదు అనుకుంటే మీరు 7893947228 నెంబర్కి నీట్ యూజీ మెంటర్షిప్ అని మీరు మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మా ఛానల్ నుంచి మెంటర్షిప్ ఎలా జాయిన్ అవ్వాలని ప్రాసెస్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, ఆటో డైరెక్ట్ అనే మెసేజ్ వస్తుంది. ఆ ప్రాసెస్ ప్రకారం పేమెంట్ చేసి జాయిన్ అవ్వండి. గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి వితిన్ 12 to 24 hours. ఓకేనా? సో 12 to 24 hours లో మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తారు, నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తారు. యాక్చువల్గా మెంటర్షిప్ అంటే ఏంటో ఒక లైన్లో చెప్తాను చూడండి. మెంటర్షిప్ అంటే మీ బ్యాక్ ఎండ్లో ఒక పర్సన్ ఉండి మీకు హెల్ప్ చేయడం. ఓకేనా? కంప్లీట్గా మీకు ఎలాంటి డౌట్స్ క్లారిఫై చేయడం. మీకు హండ్రెడ్స్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ క్లారిఫై చేసి మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలని ఒక పర్సన్ గైడ్ చేసేవాడిని మెంటర్షిప్ అంటారు. సో అంతేగాని నేను ఎక్కడ ఏ స్టూడెంట్ని కూడా నేనే అప్లికేషన్ చేస్తాను, నేనే వెబ్ ఆప్షన్ పెడతాను ఎవరిని మేము తీసుకోవట్లేదు. మీకు డౌట్స్ ఉన్నాయి, జీరో నాలెడ్జ్ ఉంది, కౌన్సిలింగ్ రిలేటెడ్ తెలుసుకోవాలనుకున్నామంటే విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ చేయడానికి tsmedadm.tsche.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న వెబ్సైట్ ఏదైతుందో ఇది మీరు స్క్రీన్ మీద చూస్తున్న వెబ్సైట్. నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా, మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, డేటా అప్డేషన్, సర్టిఫికేట్ అప్లోడ్, నోటిఫికేషన్ ఫర్ అప్లికేషన్, ప్రాస్పెక్ట్స్, అప్లికేషన్ ప్రింట్. అప్లికేషన్ తర్వాత ఈ ప్రింట్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ కొత్తగా ఒక లింక్ ఏం చూసారా, రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వెరీ. ఓకేనా? రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వెరీ. ఈ రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వెరీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ అని అందరు చేస్తారు, ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. సర్టిఫికేట్ అప్లోడ్లో కానీ, రెసిడెన్సీ ఫామ్లో కానీ, లేకపోతే నేమ్ విషయంలో కానీ, క్యాస్ట్ విషయంలో కానీ మీరు ఎక్కడో దగ్గర మిస్టేక్ చేస్తారు కదా. ఆ మిస్టేక్ చేసిన వాళ్ళకి మరొక అవకాశం ఇవ్వడం కోసం KNRHS నుంచి మీకు క్వెరీ వస్తుంది. ఈ క్వెరీ ఎలా వస్తుందంటే మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఓకేనా? మీ మొబైల్ నెంబర్కి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంది కదా, రిజిస్టర్ మొబైల్ నెంబర్కి TSMED అంటూ మీకు ఒక క్వైరీ ఐడి వస్తుంది. ఆ క్వైరీ ఐడి ఏదైతే ఉంటుందో ఆ క్వైరీ ఐడిలో మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది. TSMEDADM అనే వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వైరీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క రూల్ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు రిజిస్టర్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదా, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్, క్వైరీ ఐడి మీ మొబైల్కి వస్తుంది. ఎవరికైతే క్వైరీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఓకేనా? ఎవరికి మాత్రం క్వైరీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే వస్తుంది. క్వెరీ ఐడి అనేది మీరు ఎంటర్ చేసి క్యాప్చా మీద ఎంటర్ చేయగానే వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే మీ క్వెరీ ఏంటి, ఓకేనా, మీరు ఏ మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్ని సాల్వ్ చేసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తారు. ఇది మనకు సాఫ్ట్వేర్లో ఒక టికెట్ రైజ్ చేయడం లాంటిది అనమాట. సో ఈ టికెట్ వ్యాలిడిటీ ఎంతసేపు ఉంటుందని మనం చెప్పలేం. మినిమం అయితే 8 hours అట్లా ఉంటుంది ఈ టికెట్ రైజ్ చేసినప్పటి నుంచి, లేదా 24 hours ఉంటుంది. వితిన్ 24 hours లో మీరు ఈ క్వెరీకి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మరి ఈ క్వెరీ ఎవరికి వస్తుందండి, ఎవరు చూసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లికేషన్ చేశారు. ఓకేనా? మీకు అప్లికేషన్ చేశారు, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేశారు అంటే మీరు అందరూ కరెక్ట్గా చేసి ఉంటారు. మిస్టేక్ చేశారా లేదనేది యూనివర్సిటీ వాళ్ళు చెప్తారు. మీకు ఎలాంటి క్వెరీ అనేది రాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి, ఓకేనా, మీకు ఎలాంటి క్వెరీ లేదనుకోండి, మీకు ఎలాంటి క్వెరీ లేదు అంటే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ అయినట్టే. ఓకేనా? మీరు అప్లికేషన్ చేసిన తర్వాత సక్సెస్ అవ్వడం అంటే ఎలిజిబిలిటీ, నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది తర్వాత చూద్దాం. మీ అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ జరుగుతున్నట్టు. ఓకేనా? లేదండి మాకు ఒక క్వెరీ వచ్చిందంటే మీ సర్టిఫికేట్లో కానీ ఎక్కడో కానీ సర్టిఫికేట్ కరెక్ట్గా లేకపోవడం కానీ, లేకపోతే ఏదైనా డీటెయిల్స్ రాంగ్ ఉండడం కానీ, సో మీ మొబైల్ని చెక్ చేస్తూ ఉండండి.
ఈ 10 days మీ మొబైల్ చెక్ చేస్తుండండి. అందరికీ క్వెరీస్ రావు, అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరికి క్వెరీస్ రావు. కాకపోతే మీ మెయిల్ కి వన్స్ క్వెరీ వచ్చిందంటే మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిందే. ఓకేనా? సో కాబట్టి చెక్ చేస్తూ ఉండండి. అందరికీ రావు, మళ్ళీ ఎవరైతే మిస్టేక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వస్తాయి. మిస్టేక్ అయ్యాయా లేదని ఎవరు చెప్తారు? KNRHS వాళ్ళు చెప్తారనమాట. సో కాబట్టి క్వైరీ వస్తే మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. విత్ ఇన్ 24 hours లో మీరు రెస్పాండ్ అవ్వండి. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ విషయంలో కానీ, క్యాస్ట్ విషయంలో కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ విషయంలో కానీ క్వైరీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ మొబైల్ ని ప్రతిసారి అంటే ఒక 1 hour ఒకసారి 2 hours ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఈ క్వైరీ వచ్చిన తర్వాత మేము రెస్పాండ్ అవ్వకపోతే ఎలా అంటే మిమ్మల్ని నాట్ ఎలిజిబిలిటీలో వేసేస్తారు. మీరు ఆ రెస్పాండ్ అవ్వకపోతే విత్ ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వకపోతే నాట్ ఎలిజిబిలిటీలోకి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ క్వైరీ అనేది లింక్ ఎనేబుల్ అయింది అంటేనే మీ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అవుతుంది అన్నమాట. అంటే వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు కూడా. ఓకేనా? సో మీ లిస్ట్ అనేది నేమ్ లో మెరిట్ లిస్ట్ లో నేమ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు ఎలిజిబుల్ గా వెబ్ ఆప్షన్ పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ చెక్ చేసుకోండి. ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే, ఓకేనా, మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే అండ్ ఇంకొక మాట చెప్తున్నాను వినండి. కొంతమందికి కూడా చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎడిట్ ఆప్షన్ అనేది ఎట్లా అంటే మీరు ఎడిట్ చేసుకునేది ఇక్కడ పాయింట్ అని చూసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ వెరిఫై అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనకు వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాతనే, ఓకేనా, వెబ్ ఆప్షన్ లో వచ్చిన మెరిట్ లిస్ట్ ఆధారంగానే మీరు వెరిఫై అయ్యారని తెలుస్తుంది. మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకొని ఫస్ట్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్ వస్తుంది కదా, అప్పుడు తెలంగాణలో PVR ఫామ్ అని వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముందు వస్తుంది, తెలంగాణలో మాత్రం మనకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెరిఫికేషన్ వచ్చిన తర్వాతనే, ఫస్ట్ రౌండ్ ఆఫ్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేస్తారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్, తెలంగాణలో అప్లికేషన్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ చెక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. సో అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బిజినెస్ అప్డేట్ మెంటర్షిప్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.